హాయ్ అండి, మీ అందరికీ నమస్తే. ఈరోజు తోటకూర శనగపప్పు ఇగురండి మనం వండుకుందాం. ఈరోజు నేను శనగపప్పును పెసరపప్పు నానబెట్టుకున్న ఒక కట్ట తోటకూర, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు, నేను నూములు, శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు వేసుకుని నేను మిక్సీ పెట్టుకున్నానండి పొడి. ఉప్పు, కారము. మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్లో పెట్టండి. నేను ఎలా చేశానో మీకు నచ్చితే కామెంట్లో పెట్టండి. మీరు కామెంట్లో పెట్టి మీరు ఎలా చేసుకున్నాయి నేను కూడా వండుతానండి. చేసుకున్నాము. ఈరోజు పొయ్యి అంటించుకున్నా. నేను కూర వండుకుంటాకి ఇది పెట్టుకున్నా. మీరు సరిపడా నూనె పోసుకోండి. తాళం దినుసులు, ఎండుమిరకాయలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, కొద్దిగా పసుపు, కలబెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయ, కరివేపాకు వేగిందండి. నేను ఈ నీళ్ళతోనే పప్పు వేసుకుంటున్నా. ఇప్పుడు ఉడుకుతుంది కదండి, ఉప్పు కారం వేసుకున్నాం. ఉప్పు ఆకుకూరలో ఉప్పు ఉంటుందండి, తక్కువ వేసుకోండి. కారము. ఇప్పుడు మనం పొడి మిక్సీ పెట్టుకున్నాం కదండి, ఇది కూడా వేసుకుందాం. ఉడకాలండి. ఇప్పుడు తోటకూర వేసుకున్నాం, తిప్పుకున్నాం, మూత పెట్టుకున్నామండి. మొగ్గిద్ది, కలిసిందండి. ఇప్పుడు మూత పెట్టుకున్నాం, చూసుకుందామండి. ఇంకా కొంచెంసేపు ఎగిరినిద్దాం. ఎగిరిపోయిందండి, బబుల్లోకి తీసుకున్నాం. చూడండి ఎంత బాగుందో. తోటకూర శనగపప్పు పెసరపప్పు అండి. ఎప్పుడూ లాగా కాకుండా ఇలా వండుకోండి, సూపర్గా ఉంటుంది. మీకు నచ్చితే కామెంట్లో పెట్టండి. కొంచెం కరివేపాకు వేసుకున్నాము. చాలా చాలా బాగుంటుందండి. ఇట్లా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి వండుకోండి ప్లీజ్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్లా బాయ్ అండి.